హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మెంతి ఆకుకూర పప్పు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలానే నేను చేసే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి నేను ఎప్పుడు పప్పు చేసినా చాలా బాగుందని నాకైతే మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారండి. అలానే మన పప్పుకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే బాగుంటుందండి. పప్పు ఎలా చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. పప్పు ఫస్ట్ అయితే నేనైతే ఒక గ్లాస్ అయితే నానేసా అండి. చూపించాను చూడండి, ఆ గ్లాస్ ఒకనికైతే పప్పు తీసుకున్నానండి. బాగా 2 సార్లు కడుక్కొని మళ్ళీ అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. మెంతాకు అయితే చిన్నగా వలుచుకున్నా చూడండి. ఆకుని మనం లేత ఆకుల వరకు ఒలుసుకోవాలండి, ముదురాకులు వేయమాకండి, టేస్ట్ బాగుద్ది. లేత ఆకుల వరకు ఒలుసుకొని అలా పప్పులో పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకున్నాను, చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంతా, పచ్చిమిర్చి అయితే 3 తీసుకున్నాను. అలా కట్ చేసుకొని మనమైతే కుక్కర్లో అయితే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోండి. ఖచ్చితంగా ఈజీలో అయితే నేనైతే 5 విజిల్స్ అయితే ఉంచుకున్నాను. 5 విజిల్ అయితే మనకు రావాలి, అప్పుడే పప్పు మనకి బాగా మెత్తగా కుక్ అవుతుంది. చూడండి, మూత తీసానండి. కొంచెం ఆవిరికి కెమెరా అయితే రాలేదు. పప్పు అయితే మనకి బాగా ఉడికింది కదండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అయితే నేనైతే గల్లుప్పు అయితే వేసుకున్నాను. గల్లుప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ కారం అయితే మనం వేసుకోవాలండి. కారం కూడా వేసుకున్న తర్వాత పప్పుని బాగా ఇప్పుడు మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా మ్యాష్ చేయండి. మ్యాష్ చేసిన తర్వాత అవి వాటర్ అండి, పప్పు వంచిన వాటర్ అండి, అవి కూడా మ్యాష్ చేసి మెత్తగైన తర్వాత వాటర్ దాంట్లో పోసుకోండి. ముందే పోసుకుంటే పప్పు అయితే మనకి ఎనగదని నేనైతే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను అండి. వాటర్ దాంట్లో ఉన్నవి చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా వెనుపుకోండి. మెత్తగా వెనుపుకున్న తర్వాత నేను ముందుగా తీసిన వాటర్ ఉన్నాయి కదండి, మనకి పప్పులో వాటర్ తీసి పెట్టా కదండి, అవి కూడా వాటిలో వేసుకోండి. అంతేనండి. మనకైతే పప్పు మెదిగిన తర్వాత మళ్ళీ కళాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకోండి. ఇవి కూడా కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. ఇవి కూడా అయిపోయిన తర్వాత మనం ఒక ఆనియన్ అనేది కట్ చేసుకోండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే వెల్లిపాయ వేయనండి, ఆనియన్స్తోనే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు ఒకసారి ట్రై చేయండి నేను చేసే స్టైల్లో. తర్వాత కరివేపాకు వేసుకున్నాం ఒక రెమ్మ, తర్వాత పసుపు వేసుకున్నాను. నేను పసుపు ఆయిల్లోనే వేసుకుంటానండి, ఎందుకంటే కలర్ చాలా బాగుంటుంది. పప్పు కూడా ఫుల్ కలర్ వచ్చేసిద్ది ఆయిల్లో వేసుకోవడం వల్ల. ఏ కర్రీలో అయినా సరే ముందు ఆయిల్లో పసుపు వేసుకోండి, కర్రీస్ చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫైనలీ ఫ్రై మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది. ఇంకా మన పప్పు వెనుపుకున్న పప్పు కూడా మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మటి మెంతి ఆకుకూర పప్పు అండి రెడీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరెన్నో తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.